పేదలకు పక్కా ఇళ్లతో పాటు యువతకు నైపుణ్యత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన ఉద్యోగ అవకాశాలు స్వయం సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుద్యోగం పేదరికం నిర్మూలించబడుతుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆల్వాల్ పక్కన పరిధి టెలికాం కాలనీలో బీజేపీ నాయకుడు జగదీష్ పిలుపు మేరకు ఆయన నివాసానికి విచ్చేసి దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకాలు ఆవిష్కరించి అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా అందుకనే లాంటి అనేకమైనటువంటి నూతన ప్రాంతాలు వెళ్తున్నాయి. వాటిలో ఏ రకమైన ఉద్యోగ వ్యవసాయాన్ని అలాగే అనేకమైనటువంటి ఇలాంటివన్నీ విజయవంతంగా చేపట్టాలని నేను కోరుతున్నాను. నేను అనేక సార్లు పార్లమెంట్ సభ్యుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం వరకు చూస్తాను. ఇక్కడ కొంచెం ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి పక్కా ఇండ్లు అనేటువంటిది దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాంటి వాళ్ళని గుర్తించి పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇంకా మెరుగుపడిన వర్గాలకు అత్యధికమైనటువంటి సహాయం ఇవ్వాలని నేను కోరుతాను. అలాగే నిరుద్యోగ సమస్య నిర్మూలన కావాలంటే నైపుణ్య శిక్షణ చాలా అవసరం. నైపుణ్య శిక్షణ కేంద్రం ఒకటి అరవాళ్ళ లాంటి ప్రాంతంలోకి దీన్ని అభివృద్ధి చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను